అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నిన్నటి అత్యవసర జనరల్ బాడీ సమావేశంలో రాయలసీమ ప్రాంతంలో నెలకొన్నటువంటి ప్రశ్న ఈరోజు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేస్తామని టీడీపీ వారు మేనిఫెస్టోలో తెలపడం జరిగింది. ఈ ప్రాంతంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి బెంచ్ని త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. అట్ సేమ్ టైము ఈరోజు ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఈ వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ కానీ ఇంకా 2-3 సంస్థలను ఏర్పాటు చేశారు. అవి కూడా తరలిస్తారనే ఒక ఊహాగానాల నేపథ్యంలో ఈ సంస్థలు ఎక్కడైతే స్థాపించినారో కర్నూలులోనే ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నటువంటి మిగతా ట్రిబ్యునల్స్ కూడా కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని అనుకుంటే మీరు త్వరగా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ప్రక్రియను స్టార్ట్ చేయాలా. ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటిని కూడా ఇమ్మీడియట్గా నివృత్తి చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి బెంచ్ని కర్నూలులో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో మా విధులను మేము శుక్రవారం వరకు విధులు బహిష్కరణ చేస్తూ ఉన్నాము. ఈ లోపల ఎటువంటి ప్రకటన వెలువడకపోతే దాని మీద కార్యాచరణ ప్రకటిస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.